అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మంచి మంచి టాపిక్స్తో మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తా. మీరు ఒక్క లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రామ్ గోపాల్ వర్మ మెగాస్టార్ చిరంజీవికి పెద్ద సారీ అయితే చెప్పినాడు. అది సింపుల్గా కాదు, ఒక రేంజ్లో సారీ అయితే చెప్పినాడు. మిమ్మల్ని ఏమన్నా నాకు తెలియకుండా నేనేమన్నా బాధ పెట్టుంటే దయచేసి నన్ను క్షమించండి అని ఒక బహిరంగంగా ఎక్స్లో ట్విట్టర్లో అయితే బహిరంగంగా పోస్ట్ అయితే పెట్టినాడు. సారీ అయితే చెప్పినాడు. అదేంటి బ్రో ఇది? రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు చూసినా మెగాస్టార్ చిరంజీవి మీద సెటైర్లు అయితే వేస్తూ ఉంటాడు. అట్లాంటిది సడన్గా ఈ క్షమాపణ ఏంటి బ్రో అని జాస్తి మందికి తలగనొప్పి అయితే స్టార్ట్ అయింది సినిమా ఆడియన్స్కి. మామూలుగా రామ్ గోపాల్ వర్మ ఎవరికి సారీ అయితే చెప్పడు. అది కాకుండా చిరంజీవికి అయితే అంటే మామూలుగా చెప్పడు. అవునా కదా? అలాంటి చిరంజీవికి రామ్ గోపాల్ వర్మ సారీ చెప్పేపాటికి అందరూ షాక్లో ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు తిడతాడో తెలియదు. ఎలాంటే మెంటల్ రామ్ గోపాల్ వర్మ. అసలు ఏం జరిగింది బ్రో అంటే, రామ్ గోపాల్ వర్మ లైఫ్లోనే ఒక పెద్ద హిట్ అది శివ సినిమా. రామ్ గోపాల్ వర్మకి శివ కన్నా పెద్ద హిట్ అవది లేదు. అదే సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే అవుతుందంట. November 14th రిలీజ్ అయితే అవుతుంది. దీన్ని తెలుసుకున్న అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్ ఆల్ ది బెస్ట్ అయితే చెప్తా ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ, శివ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నారు. ఇక మామూలుగా చిరంజీవి పొగిడేదే మామూలుగా అందరినీ పొగుడుతూ ఉంటాడు. దీన్ని తెలుసుకున్న చిరంజీవి ఇంకా రెచ్చిపోయినాడు. ఒక వీడియో అయితే రిలీజ్ అయితే చేసినాడు. శివ టీంని పొగిడేసినాడు. రామ్ గోపాల్ వర్మని ఆకాశానికి ఎత్తేసినాడు. శివ సినిమా కాదు, ఒక విప్లవం, ఒక ట్రెండ్ సెటర్. తెలుగు ఏమో చెప్పినాడప్ప అది. తెలుగు నిర్వచనకు అది ఒక మాట అయితే చెప్పినాడు. అది నాకు సరిగ్గా తిరుగుతూ ఉండలా. మళ్ళీ అది కాకుండా శివ టీంని పొగిడేసినాడు, ఆకాశానికి అయితే ఎత్తేసినాడు. అప్పుడే అనిపించిందంట రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా భవిష్యత్ అని. కానీ అనుకునే సినిమాలు ఏం రాలేదు రామ్ గోపాల్ వర్మకి. అవునా కదా? ఈ వీడియో తీసి ఆల్ ది బెస్ట్ అయితే చెప్పి ఒక వీడియో అయితే రిలీజ్ అయితే చేసినాడు. ఈ వీడియోని చూసిన రామ్ గోపాల్ వర్మ ఫుల్ కరిగిపోయినాడు. ఐస్ కరిగిపోయినట్లు కరిగిపోయి ట్విట్టర్లో, ఎక్స్లో చిరంజీవికి అయితే క్షమాపణ అయితే చెప్పినాడు. ఆ వీడియో రిలీజ్ చేసిన దానికి థ్యాంక్ యూ చెప్పి, ధన్యవాదాలు చెప్పి, ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా నాకు తెలియకుండా తెలిసే బాధ పెట్టినాడు. అవునా కదా? తెలిసే బాధ పెట్టినాడు. మళ్ళీ తెలియకుండా బాధ పెట్టి క్షమించండి అని రాగాలు తీస్తా ఉన్నాడు రామ్ గోపాల్ వర్మ. అంటే వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం అయితే ఉంది. అంటే చిరంజీవి వైపు నుంచి కాదు, రామ్ గోపాల్ వర్మ సైడ్ నుంచి. అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక కాంబినేషన్లో సినిమా అయితే వచ్చింది. 20% మాత్రమే షూటింగ్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఆ సినిమా అయితే స్టాప్ అయితే అయిపోయింది. ఆ టైంలో మధ్యలో అయితే అంటే వదిలేసి వెళ్ళిపోయినాడు చిరంజీవిని రామ్ గోపాల్ వర్మ. ఆ టైంలో సంజయ్ దత్ అంటే జైలు నుంచి రిలీజ్ అయినాడంటే ఆ టైంలో సంజయ్ దత్ సినిమా తీసేకి చిరంజీవిని అయితే వదిలేసి వెళ్ళిపోయినారని కొంతమంది అయితే అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే, అంటే ఆ స్టోరీ చిరంజీవి తర్వాత రామ్ గోపాల్ వర్మ వచ్చిన కాంబినేషన్లో వచ్చిన సినిమా స్టోరీలో కొన్ని మార్పులు అయితే అడిగినాడంట. అది చేంజ్ చేయాలి అడిగినాడంట. అందుకే ఈ సినిమా ఆగిపోయిందని జాస్తి మంది అయితే అనుకుంటా ఉన్నారు. ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఫైనల్గా చాలా కాలం తర్వాత సారీ అయితే చెప్పినాడు. ఒక రేంజ్లో సారీ అయితే చెప్పినాడు. మళ్ళీ ఎప్పుడు తిడతాడో తెలీదు. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా నచ్చితే ఒక లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి. బై.